ఇప్పుడు మాధురాతోడు కాకుండా దానికన్నా ముందు ఒక గర్ల్ ఫ్రెండే పట్టించింది. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే సడన్ గా హఠాహుటిగా వచ్చింది రూమ్ నెంబర్తో. పెళ్ళైన వాడు నాకు ఒక షోల్డర్ కావాలని భార్యను వదిలేసి పక్కింటి ఊర్ల మీద ఉన్న అమ్మాయిల మీద దగ్గర షోల్డర్ కావాలని వెళ్తాడా? ఒక ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఏర్పడ్డప్పుడు పెళ్ళి అయిందా పెళ్లి కాలేదా 4-5 ఇయర్స్ ఉంటే ఇది రిలేషన్ అంటే లవ్ లో ఉన్నారు. ఈశ్వర్ సాయి ఎవరైనా అమ్మాయిలతోని డ్యాన్స్ అవి నడుము అవి పట్టుకున్నప్పుడు అబ్బాయి వాళ్ళు దీన్ని వెయ్యాలి అన్న కాన్సెప్ట్ తోనే అట్లా మాట్లాడతాడని. అవును, అమ్మాయిలను పడతాడు. 199 మంది షూటింగ్ల కాడ అమ్మాయిలు తలుగుతాడు, టచ్లు అవుతాడు. వచ్చిన వాళ్ళు వచ్చిన కామగెళ్ళక ఫోన్ కూడా దొంగలించి వెళ్ళారట. ఆమెను కొట్టారు, పాస్వర్డ్ చెప్పవే అని చెప్పి ఆమె ఫోన్తో తీసుకొని కొలాబ్ పెట్టారు. చైతన్య వాళ్ళ అక్క ఏమన్నది, 10 మందితో తిరిగేటోడిని పడుకుంటావా అని అడిగింది. ఆ క్వశ్చన్ 10 మంది తిరిగి అమ్మాయా మాధురాత? నన్ను బలవంతంగా లొంగ తీసుకున్నాడు స్టార్టింగ్ లా. నా వైఫ్ నాకు పడదు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాట్సాప్ లో అన్ని ఉంటాయి, మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు అన్ని. బిగ్ బాస్ పరంగా వెళ్ళడానికి అంటే ఇలా కూడా వైరల్ అయితే డైరెక్ట్ సెలబ్రిటీ కోటా కిందకి వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ కి పోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంటే అంటే మీరు అమ్మాయికి అబ్బాయి అంటే మీరు ఎక్కడైనా పోండి, మీరు ఏదైనా పండండి, మీరు ఏమన్నా వైరల్ చేసుకోండి, మీకు ఆఫర్లు ఇస్తాం, మీకు పోషిస్తామని చెప్తున్నారా మీరు? ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదండి, పవన్ కళ్యాణ్ కానీ పెద్ద పెద్దోళ్ళు కానీ. మీడియా ఇట్లా చేసింది, మీడియా మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మీడియా ఏం తప్పు చేసింది? మీరు ఇస్తేనే కదా వీడియోస్ అప్లోడ్ చేసింది. తమ్నేల్ ఒకటి పెడుతున్నారు, ఇంకోటి పెడుతున్నారు, అబ్బాయి ఇంకా కుంగిపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కొలుగురి 24/7. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఫోక్ సాంగ్స్ కి ప్రొడ్యూసర్ అండ్ చైర్మన్ మన మున్నాభాయ్ మనతోనే ఉన్నారు. అండ్ ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో ఏ న్యూస్ దొరకనట్టు అదే న్యూస్ నడుస్తుందండి. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఫోక్ ఆర్టిస్టులు వీళ్ళు. అసలు ఫోక్ ఆర్టిస్టులు వీళ్ళు ఎలా దొరికారు అంటే ఒక్కరోజు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రకంగా ఉసరవెల్లి వారి మారినట్టు వీళ్ళ స్టోరీలు కూడా మారుతూనే ఉన్నాయి. మళ్ళీ దీని మీద మున్నాభాయ్ ఏమంటారో ఆయన మాటల్లో అడి తెలుసు ప్రయత్నిద్దాం. ఆయన ఫోక్ ఇండస్ట్రీ గురించి కూడా మన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది జాను లేరి ఆయన మన శేఖర్ వైరస్ గారు, దాని మీద కూడా మాట్లాడదాం. నమస్తే మున్నాభాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? డల్ అయిపోయారేంది? డల్ ఏం లేదు, ఈ ఎక్కడ అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇదే టాపిక్ నడుతుంది 4-5 డేస్ నుండి. కాబట్టి మనం ఇక స్టామినా పోతుంది. ఆహా, అంటే చాలా మంది ఏమంటారంటే ఇది బిగ్ బాస్ అని కూడా ఒక కొత్త న్యూస్ వచ్చింది. అంటే బిగ్ బాస్ పరంగా వెళ్ళడానికి అంటే ఇంతకు ముందు ఇప్పుడు అగ్ని పరీక్షలో వీళ్ళతో టీం చేసిన అమన్ మాసూద్ అనే అబ్బాయి దీంట్లో ఉన్నాడు అగ్ని పరీక్షలో. అంటే అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అంటే ఇలా కూడా వైరల్ అయితే డైరెక్ట్ సెలబ్రిటీ కోటా కిందకి వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో చేసిరని ఒకరు అంటున్నారు. ఇంకొకరేమో 6 లక్షలు తీసుకున్నారు, అది ఎగ్గొట్టడానికి మాధురి రాథోడ్ని ఇలా రెడ్ హ్యాండెడ్ గా చేశారని అంటున్నారు. ఇంకొకటి ఏమంటారంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండే అంటే ఏదైతే ఉన్నదో ఇప్పుడు మాధురి రాథోడ్ కాకుండా దానికన్నా ముందు ఒక గర్ల్ ఫ్రెండే పట్టించింది, ఆమె పెళ్లి చేసుకొని డైవర్స్ చేసుకోవడానికి అంటున్నారు. ఈ 3 భాగాలు చెప్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? మూడింటికి ఆన్సర్ చెప్పండి బాయ్. బిగ్ బాస్ కి పోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంటే ఇంత నీచమైన పని చెయ్యరు. అంటే నీచమైన పని అంటే ఇలా చీప్ ట్రిక్స్ వాడి ఇలా దొరికి పెద్ద ఆల్రెడీ వాళ్ళు స్టార్ డమ్ తక్కువ టైంలో మస్తు స్టార్ అయినరు. యాక్చువల్లీ ఇది ఏంటంటే వాళ్ళు రిలేషన్లో ఉన్నారు, ఇది అనుకోకుండా జరిగినది. ఇంకొకటి వచ్చేసి 6 lakhs అన్నారు మీరు. 6 lakhs అనేది అవును పర్సనల్గా తీసుకున్నారు, అది ఎగ్గొట్టడానికి ఇదంతా స్కెచ్ చేశారు, వాళ్ళు వీళ్ళు చేసి పట్టించారు అంటే తప్పు ముచ్చాడండి. ఇంకోటి ఏమో లాస్ట్ ఏమన్నారు కదా, ఒకటి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇలా డైవర్స్ ఇప్పడానికి ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకున్నది అంటున్నారు. పట్టించారు, స్కెచ్ చేశారు. ఇందులో ఎంతవరకు నిజం అంటే ఇప్పుడు కొంతమంది కొరియోగ్రాఫర్ పట్టించారంటారు, కొంతమంది అసిస్టెంట్ పట్టించారంటారు, ఓల్డ్ హీరోయిన్ పట్టించారంటారు, లేదా ప్రొడ్యూసర్ పట్టించారు. అంటే ఇదంతా ఎట్లుంటుంది అంటే 199 మందితో మంచిగా ఉండి ఒక్కరితో మంచిగా ఉండకుండా ఎవరితోనైనా ఎఫెక్ట్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి 100% స్కెచ్ అంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళ వైఫ్కి బరబ్బర్ ఇచ్చారు. 100% వాళ్ళ దాంట్లోనే ఎవరో ఒకరు సంథింగ్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పడనోడు ఇచ్చాడు. ఎందుకంటే తను 2 days నుండి మాధురి రాథోడ్ అక్కడ ఉండదట. తర్వాత ఈయన తెల్లారితే షూట్ ఉంది, మాధురి రాథోడ్కు షూట్ ఉందని ఈయన చెప్తున్నాడు, ఈశ్వర్ సాయి చెప్పిండు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే మాట మారుస్తున్నాడు, నేను వాష్రూమ్ పోవడానికి పోయినా అది అంటున్నాడు. లేదండి, వాళ్ళ భార్య కూడా అనుమానం ఉంది, ఎప్పటి నుండి స్కెచ్ చేసి
అట్లా కాదు. ఇన్ఫర్మేషన్ దొరికింది. సడన్గా హైదరాబాద్ నుండి అక్కడ దాకా వచ్చి రెడ్డి భవన్కి వచ్చి వెమ్లవాడకు వచ్చి నైట్ 3 గంటల రాత్రి మనోళ్ళు కూడా ఉన్నారు. ఆ టీంలు అందరూ అక్కడ మా కెమెరామ్యాన్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు మా వర్క్ చేసేటోళ్ళు. యాక్చువల్లీ సాంగ్ కూడా మాదే, అది ఓకే. మా దోస్తుది మాదే. ఇంకా ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే సడన్గా హఠాహుటిగా వచ్చింది. రూమ్ నెంబర్తో ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎందుకంటే ఎవడో ఒకడు కరెక్ట్ పకడ్బందీతో ఇచ్చింది కాబట్టి వాళ్ళ వైఫ్ ఇంకో ఆమె కామెంటరీ చెప్తాను కదా, విశాల్ అని, ఆమె ఇంకో వాళ్ళు 2-3 వచ్చారు. మళ్ళీ ఇదంతా సడన్గా జరిగింది. అయితే నాకు ఒకటి అర్థమైతే లేదంటే షూట్ వీళ్ళు డోర్ తీయడం జరిగింది. జరిగినప్పుడు మొత్తం యథావిధిగానే వెళ్ళాలి కదా. బాబుని ఎవరు కూర్చోబెట్టారు అక్కడ టేబుల్ మీద అన్నది క్వశ్చన్ వస్తుంది. అంటే వీళ్ళు మళ్ళీ రీషూట్, అమ్మాయిని కొట్టిన తర్వాత వీడు పోయి మళ్ళీ బాత్రూంలో దాక్కున్న తర్వాత మళ్ళీ రీషూట్ చేశారు. అసలు ఏం జరిగింది అంటే నాకు తెలిసిన వరకు అయితే ఫస్ట్ డోర్ కొట్టారు. డోర్ కొడితే ఆయన పోయి బాత్రూంలో పోయిండు. బాత్రూంలో పోతే ఎవరో మన షూట్ వాళ్ళు కావచ్చు అని డోర్ తీసింది ఆమె. సడన్గా చూశారు వాళ్ళు సడన్గా వచ్చి బాబుని ఆడ పెట్టేశారు. బాబుని పెట్టేసి ఎక్కడున్నాడు అని చెప్పి డైరెక్ట్ అక్కడ ఈ సిచ్యువేషన్ సేమ్. డోర్ కొడితే వాళ్ళు ఎవరు అని తీసేవరకు సడన్ గా షాకు. అమ్మాయి పోయి బెడ్ మీద కూర్చున్నది. ఇట్లా కూర్చొని ఇట్లా వచ్చారు, చెంపలు పలిగినాయి, ఇట్లా అని కూడా కూర్చున్నది. వాడు పోయి బాత్రూంలో పోయి ఇవన్నీ అక్కడ నుండి స్టార్ట్ అయింది. అక్కడ అదేంటంటే మళ్ళీ రీషూట్ చేశారా వీళ్ళు, ప్లాన్ గా చేశారా? రీషూట్లు కాదండి, డోర్ కొట్టారు, ఆయన బాత్రూంలో పోయాడు. ఇది ఇన్ఫర్మేషన్, అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. ఎవరైనా డోర్లు ఓపెన్ చేసుకొని అట్లా ఉండరండి. ఆయన బట్టలు లేకుండా ఉన్నాడు. అది ఎంతవరకు నిజమో ఇప్పుడు పోలీసులకు కేసు అయింది. అమ్మాయి కూడా కేసు పెట్టింది. ఆల్రెడీ మేము సంప్రదించాము, వాళ్ళ సిస్టర్తో మాట్లాడాము. ఆ అమ్మాయికి షూట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు ఇగో తప్పు దొరికింది. తప్పు దొరికినప్పుడు ఎన్నో కవరింగ్ ఉంటుంది. అది కంపల్సరీ కోర్టు దాకా పోతుంది. అమ్మాయి లైఫ్ ఖరాబ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదైనా కానీ ఇన్ని రోజుల నుంచి వైరల్ జరుగుతున్న విషయంలో మాధురిది ఈ అమ్మాయి లాస్ అయిపోయింది. ఇక అమ్మాయి ఊకుంటుందా? వచ్చి ఇప్పుడు కేసు పెడుతుంది, చెప్తుంది. వాట్సాప్లో అన్నీ ఉంటాయి. మ్యారేజ్ చేసుకుంటున్నాడు అన్నీ ప్రతిదీ ఉంటుందండి. ఎవరో ఆయన కవర్ చేసి బయటకు వచ్చాడు కదా, అట్లా కాదు కదా. నిజాలు పోలీసు వాళ్ళు చెప్పారా? వాళ్ళ వైఫ్కి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే తెలియదా? అవును, 100% ఇంకా ముందు వస్తుంది. అందరూ బొక్కలా పోతారు. వచ్చిన వాళ్ళు వచ్చిన కామగెళ్ళక ఫోన్ కూడా దొంగలించి వెళ్ళారట. ఫోన్ ఎందుకు తీసుకొని వెళ్ళారు? ఫోన్ దొంగలించడం కాదండి, ఆమెను కొట్టారు. పాస్వర్డ్ చెప్పవే అని చెప్పి ఆమె ఫోన్తో తీసుకొని కొలాబ్ పెట్టారు. ఈయనకి ఆయన కొలాబ్ పెట్టిర్రు ఆవేశంలో. ఆ పక్కకున్న ఆమెకు బాగా ఎక్సైటింగ్ ఎంత ఎక్స్ లవర్ అంటారు కొంతమంది. ఆయనకి ఆమెకు రిలేషన్ ఉందంటారు. అది ఎంతవరకు నిజం తెలియదు. ఇప్పటికే ఆమె ఫోటో బయటికి వచ్చేసింది. ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు? ఆమెకు వాళ్ళ వైఫ్ కి మొత్తం గైడ్ లైన్స్ ఇస్తుంది. ఆమె కొంచెం వైఫ్ కి ఎంతనే టెన్షన్ ఉంటది. ఏం చేయాలో ఈమె ఇస్తుంది. వాళ్ళు కావాలని శేఖర్ వైరస్ కి గ్రూప్ లా మీడియా వాళ్ళకి అందరికి ఆమెనే పంపించింది. ఇప్పుడు తెలిసి వచ్చింది కదా దానివల్ల ఎంత నష్టం జరిగింది. ఇప్పుడు ఆడపిల్ల జీవితం నాశనం అయింది. ఆమె కనుక వీళ్ళు ఆమె పోయి కేసు పెడితే వీళ్ళందరూ జైలు పోతారు. పోరా, నన్ను బలవంతంగా లొంగ తీసుకున్నాడు స్టార్టింగ్ లా, నా వైఫ్ నాకు పడదు, పెళ్లి చేసుకుంటా అన్నాడు అంటే కథమే కదండి. ఒక ఆడపిల్లకు న్యాయం జరుగుతుంది కదా. కానీ మళ్ళీ ఈ వీడియో అంతా ఒక ఎత్తు అయితే వైఫ్ సెకండ్ డేనే మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే ఇంత జోషు? భయపడ్డది. ఏమని భయపడొచ్చు? భయపడ్డది. హస్బెండ్ ఏడో వదిలిపెడతాడో, ఇది ఇష్యూ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మాధురి రాతోడిది వీడియో వైరల్ అయిపోయింది. ఒకరి మనోభావాలు దెబ్బతీయద్దు. ఒకరిని మనకు అధికారం లేదు. నువ్వు పట్టినవా వెంటనే పోలీసు వాళ్ళని పిలవాలి, మీ చుట్టాలను పిలవాలి, అందరినీ యూనియన్ వాళ్ళని పిలుచుకొని నువ్వు చేసుకోవాలి. కానీ నువ్వు వీడియో తీసి ఒక అమ్మాయిని బ్లేమ్ చేస్తే అమ్మాయి ఊకుంటుంది. ఇప్పుడు అవును కేసు పెడుతుంది. ఇప్పుడు ఆ భయం ఉన్నది. కేసు పెడితే నా మొగుడు జైలుపోతాడని భయం ఉన్నది. ఒక ఆడపిల్లకు ఇంత ఇజ్జత్ పోయింది కాదు, అమ్మాయికి ఇప్పుడు సింపతి పెరిగింది. మొత్తం మేము అందరం ఆమెకు సపోర్ట్గా ఉన్నాం. ఆ అమ్మాయి తెలుసో తెలియకో ఒక ఏజ్లో ఉన్నారు, మైనర్ కాదు మేజర్లు, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఆయన ఏం చెప్పిండు, నేను పెళ్లి చేసుకుంటా, నా భార్యతో మంచిగా లేదన్నాడు. అందుకే ఆ అమ్మాయి ఓకే అయింది కావచ్చు. 4-5 ఇయర్స్ ఉంటే రిలేషన్లో ఉన్నారట, లవ్లో ఉన్నారట, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మళ్ళీ చెప్పారు 2 నెలల అంటారు. భయ్యా 4-5 ఇయర్స్ ఉంటే ఇది రిలేషన్ అంటే లవ్లో ఉన్నారు. ఇప్పుడు పట్టుబడ్డాక ఆమె కూడా చెప్తారు కదా భయ 2 నెలల 2 సంవత్సరాల 4 సంవత్సరాల. ఇక అప్పుడు అమ్మాయి చెప్పదా? స్టార్టింగ్ లో ఉండదా? ఉంటది 100%. ఒక చేతితో సపోర్ట్లు కావన్నా 2 చేతులు సపోర్ట్లు అవుతాయి. గుర్తుపెట్టుకో, తప్పు ఇద్దరిది ఉంది. ఇంకోటి ఏంటంటే అమ్మాయి కూడా ఆలోచించుకొని ఉండే,
అరే పెళ్ళయింది, ఈయన చెప్పేది నిజమా అబద్ధమా? అబ్బాయి కూడా ఆలోచించుకోవాలి. ఏమంటే నాకు వైఫ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా, నాకు బాబు ఉన్నాడు, మరి చేసుకోవాలా, మరి మరి రేపు సమాజం ఏమవుతుంది, తక్కువ టైంలో స్టార్ డమ్ వచ్చింది, అవన్నీ అనుకోవాలి కదా. సరే ఇంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పిండు, నేను స్ట్రెస్లో ఉన్నా అన్నాడు, అవన్నీ అని చెప్పిండు. సమాజం ఒప్పుకుంటుంది అట్లా? అమ్మాయి ఆడపిల్లనే కదా వాళ్ళ వైఫ్, ఎవ్వరు ఒప్పుకోరు. మళ్ళీ ఇప్పుడు కూడా మేము ఆ అమ్మాయికి అబ్బాయికి వర్క్ ఇవ్వడానికి ఉన్నాం. మా కుటుంబం ఇది, 100% వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మాధురికి ఇప్పుడు రెడీగా పాటలు ఉన్నాయి. అంటే మీరు అమ్మాయికి అబ్బాయి అంటే మీరు ఎక్కడైనా పోండి, మీరు ఏదైనా పండండి, మీరు ఏమన్నా వైరల్ చేసుకోండి, మీకు ఆఫర్లు ఇస్తాం, మీకు పోషిస్తామని చెప్తున్నారా మీరు? అట్లా కాదండి. ఇప్పుడు అమ్మాయికి ఇస్తున్నారు అంటే ఒక పోషిస్తున్నారు. ఇప్పుడు అబ్బాయి వల్ల అమ్మాయి బ్లేమ్ అయింది కదా, మళ్ళీ మీరు అబ్బాయికి ఆఫర్లు ఎలా ఇస్తారు? అంటే మీరు ఎక్కడైనా పండండి, ఎక్కడైనా బొరలండి, కానీ మీకు ఆఫర్లు మాత్రం స్థిమితంగా ఉన్నాయంటారా మీరు? అంటే నేను ఒకటి చెప్తాను, చెప్పండి. ఇప్పుడు ఇది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అండి. ఎంతమందికి లేవండి పర్సనల్ ఇష్యూ? ఏది పర్సనల్ ఇష్యూ? ఎన్ని డిపార్ట్మెంట్లు లేవు? ఎన్ని డిపార్ట్మెంట్లు కాదు, ప్రతి డిపార్ట్మెంట్ లో చీకటి కోణం ఉంది, కానీ వీళ్ళు బహిరంగంగా మీడియాకి ఎవరు ఎక్కలేదు. ఇవాళ ఎవరు బ్రతుకు బయటపడ్డది? ఇప్పుడు వాళ్ళ బతుకు బయటపడ్డది కరెక్టే. ఎవరు చేశారు? ఎవరు చేసిర్రు? ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫే కదా చేసింది. పర్సనల్ గా లేవా అండి? పర్సనల్ గా నేను అనేది అదేనండి. ఇగో వీధికి ఎక్కితే రచ్చ, లోపల జరిగితే గుట్టుగానే అయిపోతుంది కదా. ఇప్పుడు మీ డైలాగ్ ఉంది ఒకటి, దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్టు. ఇప్పుడు ఎవరు కూడా పోతున్నారు వస్తున్నారు, అది కామన్ గా అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికి కీప్ ఉన్నారు, అవి అన్ని వేరే విషయం. కానీ ఇవాళ పెళ్లి కానీ అమ్మాయిని బ్లేమ్ చేసిన నువ్వు ఎన్ని మాటలు. మాధురి రాథోడ్కి ఏమని చెప్పింది? ఆ ఫోన్ వీడియో తీసేటమే వాళ్ళ శరణ్య వాళ్ళ అక్క ఏమన్నది? 10 మందితో తిరిగేతో పడుకుంటావా అని అడిగింది. ఆ క్వశ్చన్ 10 మంది తిరిగి అమ్మాయా మాధురి రాథోడ్? మీరు చెప్పండి, ఎవరు చెప్పండి? తప్పు ముచ్చట ఎట్లా చెప్తారా? సర్టిఫికేట్ అట్లా తప్పు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు అమ్మాయి కదా, ఆమె చూసిందా? ఎట్లా చెప్పింది? మళ్ళీ అక్కడ ఇంకొకటి, ఆ వీడియోలో చూసినప్పుడు మనం ఇద్దరు వాడు బాత్రూమ్ లో ఉన్నాడు, ఈ అమ్మాయి ఏమో బెడ్ మీద ఉన్నది, విషయాలు చూడు వీళ్ళిద్దరు చేసుకుంటున్నారని చెప్పిన. ఏ సర్టిఫికేట్ నువ్వు అది దొరికిందా? వాళ్ళు పని చేస్తున్నారు అక్కడ, మీరే చూసిండ్రు. కరెక్టే. ఇప్పుడు వాళ్ళు రూమ్ లో దొరికారు, వాళ్ళది ఆ ఫోక్కి వాళ్ళకి సంబంధం లేదు. ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి, చాలామందికి ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ లేవు, కాలేజీలో లేవా, జాబ్ చేసే కాడ లేవా, సినిమాలలో ఉండే, ప్రతి దగ్గర ఒక రిలేషన్ ఎక్కడో కూడా ఉంటుంది కదండి. అది ఎక్కడో అవుతుంది కంపల్సరీ. సమాజంలో ఎన్ని జరుగుతలేవు? మీరే తప్పు చేశారు, మీ ఫోకే తప్పు చేసేదంటే మా దాంట్లో వాళ్ళ పర్సనల్ అండి. ఆ ఫోక్ తప్పు కాదండి. ఫోక్ అనేది నేను అనేది ఏంటంటే, ఒక ఇష్యూ అనేది ఫస్ట్ మనము ఆ వీడియో రిలీజ్ అయినప్పుడు ఏమనుకున్నామంటే, ఒక భార్య ఆవేదన తట్టుకోలేకపోయింది, పాపం పెట్టిందని అనుకున్నాం. అప్పుడు శరణ్య దిక్కున్నారు అందరూ. ఏ భార్య అయినా కూడా అలా చేస్తే ఎవరైనా ఆ ఫీల్ కామన్గా వస్తుంది. కానీ వీళ్ళే ఒక స్క్రిప్ట్ రాసుకొని చేసినట్టు నెక్స్ట్ తెల్లారి కనిపించింది. అది నేను అంటున్నాను. అంటే ఒక అమ్మాయిని బ్లేమ్ చేయడానికి మీరు ఆమెను ఆయుధంగా వాడుకున్నారు, ఎందుకన్నది జనాలు అడుగుతున్నారు. అమ్మాయిని వాడుకోవడము ఒకటి నష్టపోయింది అమ్మాయి. మళ్ళీ వాళ్ళ వైఫ్ తొందరపాడి అట్లా చేయకపోనుండే కదా. ఇంకోటి ఏంటంటే, మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం, అమ్మాయికి సాంగ్ చేయడానికి రెడీగా ఉన్నాం. అబ్బాయి కూడా, మాది ఒక కుటుంబం అండి. ఇప్పుడు ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు బయట కొట్లాడ పెట్టుకుంటారు, గొడవలు పెట్టుకుంటారు. ఎంతైనా తల్లిదండ్రులు ఏం చెప్తారండి? అమ్మ ఇట్లా చేసుకోవద్దు నాన్న, ఇంకోసారి ఇట్లా చేయొద్దని చెప్తారు కదా. అట్లనే మాది ఒక ఫోక్ అనేది కుటుంబము. వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా. తప్పు చేసిండ్రంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది. మాకు ఫోకు, ఇప్పుడు ఫోక్ను నిందేయడానికి లేదండి, ఏ డిపార్ట్మెంట్లో లేదు. కాబట్టి వాళ్ళని మేము నచ్చజెప్పుకుంటాం. త్వరలో ప్రెస్ మీట్ పెడుతున్నాము, ఆ అమ్మాయికు సంప్రదింపులు చేస్తున్నాం. అందరం కలిసి మాట్లాడి అమ్మాయికి వర్క్ ఇవ్వాలి. అమ్మాయి లేకపోతే కుంగిపోయి పరిశాన్ అయ్యి ఎక్కడ పోయినా అవమానాలు. ఇప్పుడు ఫంక్షన్ పోవాలన్నా, ఎక్కడైనా షూటింగ్ పోవాలన్నా, ఎవడైనా చుట్టాలింటికి పోవాలన్నా అందరూ ఎట్లా చూస్తారండి? అబ్బాయి అంటే తిరిగిండి బయటకు వచ్చేసిండి, ఇక అమ్మాయి ఎడొస్తుంది? ఒక 6 నెలలు కావాలి. ఇప్పుడు ఈ మీడియాలో తమ్నేల్ ఒకటి పెడుతున్నారు, ఇంకోటి పెడుతున్నారు, అమ్మాయి ఇంకా కుంగిపోతుంది. దయచేసి ఇంతటితో ఆపేసి మనం ఏం చేయాలా? అమ్మాయికి సపోర్ట్ చేయాలా? ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ సింపతి వచ్చేసింది. మాధురి రాథోడ్ని కూడా చేసుకోవడానికి కట్టలు కడుతున్నారు. నేను చేసుకుంటా అంటాడు కృష్ణకాంత్ పార్క్. ఇంకో విషయము, ఈశ్వర్ సాయి ఏమంటుండంటే, నన్ను మా ఆవిడ అనుమానిస్తుందని చెప్తుండు. యాజ్ ఏ మీరు ఈశ్వర్ సాయి కలిశారు ఎప్పుడైనా? ఆయనతో కలిశాను. అబ్బాయి మంచిగా మాట్లాడాడు. ఈ మాధురి రాథోడ్ను ఈమెతో ఇప్పుడు సాంగ్ ఉండే మాకు మీ ప్రొడక్షన్, మా ప్రొడక్షన్ లో చాలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ కోసం రెడీగా ఉన్నది. ఈశ్వర్ సాయి కూడా ఓకే అన్నాడు, అమ్మాయి కూడా ఓకే అన్నది. అంటే అనుమానం పడుతుంది నా ఆవిడ నా మీద చాలా, ఆమెకు అనుమానం అని అంటే ఈయన ఏ రకంగా ప్రవర్తిస్తే ఆమె అట్లా అనుమానం పడేది క్వశ్చన్. ప్రతి భార్యకి భర్త బాగుంటున్నాడు, మంచిగా ఉంటాడు, నా భర్త నా సొంతము,
ఈ షూటింగ్ల కాడ అమ్మాయిలు తలుగుతాండు, టచ్లు అవుతాండు, అవి చూస్తుంటే ఎవరికైనా భార్యకు బాధ అనిపిస్తుంది కదండి. 100% అనుమానం ఉంటుంది. ఆయన కూడా మంచిగా ఉంటాడు, ఇంట్లో కవరింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఇష్యూ చెప్తాడా? చెప్పడు కదా. అదే అయ్యో, ఒక ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఏర్పడ్డప్పుడు పెళ్ళి అయిందా, పెళ్ళి కాలేదా, భార్య ఉందా, పిల్లగాడు ఉన్నాడా, ఇవన్నీ చూడరండి. ఆయనకు ట్రస్ట్ ఏముందో. ఈ అమ్మాయి ఇప్పుడు మా ఇద్దరికి స్టార్డమ్ ఉంది, మస్తు మంది మమ్మల్ని బాగా చేస్తున్నారు, మంచి కపుల్స్ అంటున్నారు, కామెంట్లలో మీ ఇద్దరు మస్తున్నారు అంటున్నారు. అప్పుడు అమ్మాయి కూడా ఉంటుంది కదా, ఆయన చెప్పే బాధలకి పెళ్లి చేసుకోవాలి, మా లైఫ్ బాగుంటే మేము మంచి ఇంకా సెలబ్రిటీలు అవుతామని ఉంటుంది కదా. అట్లా అయితే పెళ్ళైన వాడు నాకు ఒక షోల్డర్ కావాలని భార్యను వదిలేసి పక్కింటి ఊర్ల మీద ఉన్న అమ్మాయిల మీద దగ్గర షోల్డర్ కావాలని వెళ్తాడా? ఏ మొగాడైనా అది కరెక్టా? దీనికి ఏమంటారు మీరు? తప్పు 100కి 200%. ఆ అమ్మాయి కూడా లవ్ మ్యారేజే, పలానా అమ్మాయి కూడా అమ్మాయే. ఆయన కూడా మ్యారేజ్ చేసుకొని 7 years అయితే బాబు ఉన్నాడు. తప్పే. ఇన్స్టా లవ్ చేసినావు, పెళ్లి చేసుకున్నావు, తప్పే కదా. 100కి 200% తప్పు. ఆయన చేసి చాలా తప్పు. ఇప్పుడు ఆయన తెలుసుకున్న తప్పు. మేము కూడా అమ్మాయికి చెప్తాం, వద్దమ్మా ఆయన జోలికి పోక అంటాం. అబ్బాయి కూడా చెప్తాం. మీరు అనుకుంటున్నారా ఈశ్వర్ సాయి తప్పు తెలుసుకున్నాడని? తెలుసుకున్నాడు అంటే ఇక ఏం చేస్తాడు? ఒక్కొక్క వీడియో ఒక్కొక్కలాగా చెప్తున్నాడు. ఫస్ట్ ఏమో స్ట్రెస్ అయింది, అక్కడ తప్పు జరిగింది అంటున్నాడు. మళ్ళీ ఎదుటి వాళ్ళు మేము ఇప్పుడు జనాలందరూ వీళ్ళందరూ ఎర్రి పుష్పాలు అన్నట్టు మళ్ళీ ఏమంటారు లీగల్ అంటే ఎమోషనల్ బాండింగ్కి ఇప్పుడు నువ్వు నాకు అన్నా నా ఏమైనా బాధ ఉంటే నీ దగ్గర చెప్పుకుంటాను, అది అక్రమ సంబంధం అవుతుందా? ఒక అమ్మాయికి ఇప్పుడు నాకు కూడా ఒక ఫ్రెండ్స్, లేడీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, గర్ల్స్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో నేను ఒక షేరింగ్ అనేది ఏంటిదంటే మనం ఒక బాధ వ్యక్తం, అక్కడ అక్రమ సంబంధం ఎంత అవుతుంది? మళ్ళీ ఈయన లీగల్ ఇల్లీగల్ ఈయననే మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఏమో తప్పు జరిగిపోయింది నన్ను క్షమించని అన్నాడు, నిన్నేమో నిన్నేమో వీడియో పెట్టేసి బాండింగ్ ఉంది, లీగల్ అంటే అక్రమ సంబంధం అనుకుంటారని నేను అక్రమ సంబంధం అంటున్నాడు. అయితే ఒకటి వింటరా, ఆయన బట్టలు లేకుండా అలా పోయిండు, వాళ్ళ భార్య వచ్చేసింది. ఇప్పుడు సడన్ గా చూస్తే ఇట్లా జరిగింది అని ఎట్లా చెప్తాడు? ఒకవేళ తప్పు చేయనప్పుడైతే ఆయన రివర్స్ అవుతాడు కదా. అక్కడ ఆమె కూడా రివర్స్ అవుతాయి కదా. ఆయన ముఖవాడు కూడా వాడికి వచ్చిండు, ఫ్రెష్ అప్ కావడానికి వచ్చిండు. బట్టలు లేకుండా ఎవరైనా వస్తారా? అదే కదా, ఒక అమ్మాయి దగ్గరకు వచ్చినప్పుడు వస్తావు, ఆ టైంలో 4:15కి ఏం అవసరం అంటే మొగళ్ళకి ఇయ్యారా అండి రూమ్స్? నేను అనేది ఒక ప్రొడ్యూసర్ గా మీరు అడుగుతున్నాను, వాష్రూమ్ లో అసిస్టెంట్ ఉంటే బెదిరించే రైట్ తొందరరా అని అంటే 5 నిమిషాలకే షూటింగ్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది? ఈయన గంటలు 3:30 రాత్రి, అది 3:30 రాత్రికి అంతగానం లేచి డెడికేటెడ్ గా వచ్చే షూటింగ్ అనేది పొద్దున 6 లేచి స్నానం చేసి 7 వరకు లొకేషన్ పోతారు, ప్రాక్టీస్ ఉంటుంది. అంటే ఇప్పుడు అతను చెప్పేటి పాపం ఆయన ఏ విధంగా చెప్తున్నాడో ముందు తెలుస్తా కదా. ఇంకా ఈశ్వర్ సాయిని పాపం అంటున్నారా అండి? ఆయన స్క్రిప్ట్ రాసి చదువుతున్నాడు. ఆయన పాపం అంటే ఇప్పుడు మా కుటుంబం అండి, ఇక మేము అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి. అవును, అమ్మాయి కూడా అబ్బాయి కూడా మా అబ్బాయే, కుటుంబం పిల్లలు వాళ్ళు, మాదొక ఫోక్ కుటుంబం. ఇప్పుడు తప్పు చేసినా అని చెప్పి ఇంకోసారి చేయొద్దని. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదండి, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కానీ ఒకరికొకరు బ్లేమ్ చేసుకోవాలి. ఇవాళ నువ్వు అమ్మాయి రూమ్కి వెళ్ళేసి నువ్వే చెప్పిన స్క్రిప్ట్ ప్రకారమే నువ్వు వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళిన అమ్మాయి రూమ్లోకి వెళ్ళావు. నువ్వు నీ భార్య మీ భార్య వాళ్ళ అక్క ఎవరైతే ఫోటో షూట్ చేస్తున్నదో, వీడియో షూట్ చేస్తున్నదో, ఆమె 10 మందితో అంటే ఏం మాట్లాడుతున్నావు అని ఒక్క దెబ్బ వాళ్ళ భార్య మీద కానీ ఆ ఫోన్ ఎందుకు ఆపలేదు అడుగుతున్నాను. అది నేను అంటున్నాను. కాబట్టి అని భయపడ్డాడు. మళ్ళీ వాష్రూమ్కి వెళ్తే అది ఉండదు కదా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, 100% ఇన్ఫర్మేషన్ వాళ్ళ భార్య పోయింది. ఆమె హుటాహుటిన ఆడ దాకా వచ్చింది, దొరకబట్టిండ్రు, డోర్లు పెట్టుకొని ఉన్నారు, కొట్టిండ్రు, డోర్లు తీసింది, ఇవన్నీ అక్కడ చెప్తున్నారు కదా. అది ఎంత నిజమో ఎంత అబద్ధం ఆమె ఇప్పుడు పోలీస్ కేసు అయింది చెప్పదా? ఇప్పుడు ఇదన్నీ చేసిర్రు, మీడియా ఏం చేసింది సార్? మీడియా ఇట్లా చేసింది, మీడియా మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మీడియా ఏం తప్పు చేసింది? మీరు ఇస్తేనే కదా వీడియోస్ అప్లోడ్ చేసింది. అవును, మీడియాది ఏం తప్పు ఉన్నది? మీడియాది ఏం తప్పు లేదు, ఉన్నదే కదా చూపెడతాను. ఇప్పుడు మీడియా వాళ్ళకి ఏదైనా ఇష్యూ జరిగితే దాన్ని ఎట్లా బయటికి తీయాలి, ఇంకేమైనా నిజాలు వెళ్తాయని ఆలోచిస్తారు. మీడియా వల్ల లాభాలు ఉన్నోళ్ళు లేరా? ఎంతమంది మీడియా వల్ల, ఇప్పుడు ఒకరికి ఆపరేషన్ ఉన్నదంటే మీడియా ద్వారా చెప్తాను, ఒక సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ హెల్ప్లు జరుగుతలేవా? ఎక్కడో ఉన్నదానికి న్యూస్లో వస్తే పవన్ కళ్యాణ్ కానీ పెద్ద పెద్దోళ్ళు కానీ హెల్ప్ చేయట్లేదా? మళ్ళీ మీడియా ద్వారానే కదా ఏదైనా కానీ న్యూస్లో వస్తేనే కదా ఎంబడట్లే రిసీవ్ అవుతుంది. మీడియా ద్వారా లాభం ఉంది. మళ్ళీ మీ మీడియా ద్వారానే నాకు ఇలా సోషల్ మీడియాలో పెట్టిందండి, ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. ఎవరు పెట్టమన్నారు? నీ వైఫ్ కి అంత నీ ఫోన్ చేతులు ఉన్నప్పుడు గుంజుకొని నువ్వు ఒక లాగి కొట్టకపోయావు నీ భార్యని. ఎందుకు ఆ రైట్ లేదు నీకు? ఒక అమ్మాయిని బదలామవుతున్నప్పుడు నువ్వు ఎందుకు రైట్ ఇప్పుడు తీసుకొచ్చి స్క్రిప్ట్ చేసి మీరు ఏమేమో మాట్లాడుతున్నారు, అసలు ఏం అనుకుంటున్నారని మమ్మల్ని అడుగుతున్నారు, అంటే మీడియాని అడుగుతుండే ఏమనుకుంటున్నారు మీరు అని. నువ్వు ఏమనుకుని రోజు ఒక వీడియో రిలీజ్ చేస్తున్నావు.
నువ్వు ఒక్క ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చావు కదా, నీకు ఏమని అన్నమా మేము ఇంటర్వ్యూ? నువ్వు ఎందుకు ఇచ్చావు ఇంటర్వ్యూ? నీ భార్యని నెక్స్ట్ డే ఇంటర్వ్యూ ఇవ్వమని ఎవరన్నారు? ఆ ప్రోగ్రామ్ అక్కడి వరకు అయిపోయేది కదా, ఏమోరా నాయన ఈ వీడియో అర్థమవుతలేదని అక్కడికే స్టాప్ అయిపోయేటోళ్ళు కదా. నువ్వు నెక్స్ట్ డే వేరే ఛానల్కి ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చింది భార్య? శరణ్ ఎందుకు ఇచ్చింది? నెక్స్ట్ డే నువ్వు ఎందుకు ఇచ్చావు? అదే ఛానల్కి ఎందుకు ఇచ్చావు ఇంటర్వ్యూ? నీకు సోషల్ మీడియా ఏమన్నా ఏమన్నదా? నీకు మీడియా మిత్రులు ఏమన్నా ఏమన్నారా నీకు వీడియో? మళ్ళీ నెక్స్ట్ డే లైవ్ వీడియో ఎందుకు షేర్ చేశావు నువ్వు? మీరంతా ఫీడ్ ఇచ్చుకుంటా కంటెంట్ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయి మీడియాలో నా వల్ల ఇక దండం పెడతా ఇక్కడికి క్షమించండి ఇదే నా లాస్ట్ వీడియో అంటే లాస్ట్ వీడియో ఎవరు చేయమన్నారు? నీకు ఫస్ట్ వీడియో ఎవరు చేయమన్నారు? అంటే ఆయన క్లారిటీ ఇవ్వాలి కాబట్టి. అంటే జనాలు అంతా దుమ్ము పోస్తారు, తప్పుగా అనుకుంటారంటే ఏదో ఒకటి ఎవడైనా కానీ తప్పు చేసినప్పుడు ఏదో బచాయించుకోవడానికి అరే ఇట్లా కాదు అట్లా జరిగేది అని చెప్పుకోవడానికి వంద తీర్లు ఆలోచిస్తారు జనాలు. అలాంటప్పుడు వచ్చి క్లారిటీ ఇద్దామని ఆ అబ్బాయి క్లారిటీ ఎక్కడిస్తుండే ఇంకా అనుమానాలు ఇంకా ఆజ్యం అదేమిటి నిప్పుకి ఇంకా ఆజ్యం పోస్తూనే ఉన్నాడు, ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ శరణ్య వచ్చింది అంటే ఇద్దరు తప్పని ఒప్పుకుంటే ఇంత గొడవ రాకపోయేది. నువ్వు అమ్మాయి తప్పు చూపెట్టి అబ్బాయిదే మంచిగా అన్నట్టు చెప్పుకున్నా నీ హస్బెండ్, అది అక్కడ బాధ అనిపిస్తుంది. ఇద్దరిది చేతులు కలిపితే మనకు చెప్పట్లని అందరికి తెలుసు, ఇద్దరు తప్పు చేశారని నువ్వు నిలదీసి అక్కడ ఇప్పుడు మనకు ఆంధ్రాలో కూడా కొన్ని పొలిటికల్ లీడర్స్కి కూడా గొడవలైనాయి వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా చేసుకుని ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుని కూడా ఇప్పుడు వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు ఏంటిది భార్య ఒకవైపు ఉన్నది వీళ్ళు ఒకవైపు ఉన్నారు. ఆ రకంగా ఈ స్టోరీ ఉందా అండి? కనీసం దీంట్లో ఎక్కడ సొల్యూషన్ భయపడ్డారు ఇక అయిపోయింది, ఈ ఇంతటితో సమాప్తం అవుతుంది. చెప్పలేము ఫర్ ఫ్యూచర్ మళ్ళీ ఏం అండర్స్టాండింగ్ ఉంటే తెలియదు, కానీ ఇప్పుడైతే బ్రేక్ పడ్డది కదా. ఇంకా నువ్వు ఇంటర్వ్యూలో ఏం చెప్తావు? నేను తాగినట్టు చూపెడితే 10 లక్షలు మీకు ఇనాం ప్రకటిస్తాను. నువ్వెవడు ఇనాం ఇవ్వడానికి 10 లక్షలు గిఫ్ట్? ఆల్రెడీ గతంలో తాగినా ఆయనే చెప్పిండు, ఆ రోజు తాగినా అని చెప్తాను మళ్ళీ అబ్బాయి. మళ్ళీ చెప్పండి ఇక మీరు చెప్పండి, 10 లక్షలు అని వేస్తే ఎవరిని చేస్తున్నాడు అండి? ఏం స్క్రిప్ట్ అదేమో తెలియదు, ఎవరిస్తున్నట్టు స్క్రిప్ట్ వీళ్ళకి రాసి కొంచెం మంచి స్క్రిప్ట్ అనే పెట్టుకోవచ్చు ఈశ్వర్ సాయి. ఏం లేదు కానీ అబ్బాయి అన్ని చాలా మంది రకరకాలుగా చెప్తారు కదా, దానివల్ల ఏం మాట్లాడాలో అతనికి అర్థం కావట్లేదు. కాకపోతే ఆ రోజు తాగినా అంటాడు, ఆ రూమ్లో ఉన్నా అంటాడు, మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడేమో నేను ఫేస్ కడుక్కోవడానికి పోయినా అంటాడు. చూసినా అంటే నిజాలు ఇప్పుడు ఆల్రెడీ పోలీసు వాళ్ళు స్వీకరిస్తారు, కేసు వేస్తారు. అమ్మాయి కనుక నోరిప్పి నాకు ఇట్లా జరిగింది ఇట్లా అన్యాయం జరిగింది అంటే అమ్మాయి సైడే ఉంటారు. 100% ఆయనకు జైలు కంపల్సరీ అవుతుంది. అది జనాలు తెలుసు. ఎవరి ఇజ్జత పోయిందండి? అబ్బాయిది పోతుందా? అమ్మాయిది పెళ్లి కానీ ఇప్పుడు పెళ్లి అయిపోయింది, నీకు భార్య ఉంది, బాబు ఉన్నాడు, నువ్వు 2 రోజులు అయితే దులుపుకుంటా. నువ్వే చెప్తున్నావు నాది మర్చిపోతా నేను, కానీ అమ్మాయి కానీ అన్నప్పుడు నీకు ఆ సెన్స్ లేదా? వీడియో షూట్ చేస్తున్నప్పుడు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఎక్కడ నష్టం జరిగింది అమ్మాయికే జరిగింది కదా. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఆ అమ్మాయి సైడ్ ఉండి సపోర్ట్ చేసి అమ్మాయికి న్యాయం చేసి మనం ఏదున్నా మళ్ళీ అమ్మాయికి వర్క్ చేయాలి. దాంతోనే బతికేది కదండి. 7 సిస్టర్స్ ఉంటారట పాపం, చదివించుకుంటా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తమ్ముని చదివించుకుంటుందట. నాకు తెలిసింది ఏం అమ్మ మాధురి నువ్వు ఏం టెన్షన్ పడకు, మా అందరం ఉన్నాము, సపోర్ట్ చేస్తాము. మేము ఇప్పుడు సాంగ్స్ చేయడానికి రెడీగా ఉన్నాం. అమ్మాయి వస్తే కొంచెం అజ్ఞాతంలో ఉంది, కోమాలో ఉంది. అమ్మాయి కొంచెం బయటికి వచ్చినప్పుడు అమ్మాయికి ఫుల్గా వర్క్ దొరుకుతుంది. ఇప్పుడేమో ఆమె ఇమేజ్ తగ్గలేదు, పెరిగింది. ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఫాలోవర్స్ పెరిగినరు, అమ్మాయికి ఫ్యాన్స్ బాగా అయిపోయినరు, అమ్మాయికి సింపతి అయింది. ఎవరో తగ్గింది అనుకుంటారు కానీ తగ్గలేదు. అవసరం అంటే నేను పెళ్లి చేసుకుంటా అని లైన్ కడుతున్నారు అప్పుడు అమ్మాయి కోసం ఫ్యాన్స్. ఓకే, ఈయనకి పిల్లనిస్తానని ఎవరు అంటలేరా ఈశ్వర్ సాయికి? బుధాం షోల్డర్ కావాలి కదా ఆయనకి, స్ట్రెస్ లో ఉన్నాడు. ఏడో షోల్డర్ వాళ్ళ వైఫ్ ఉంటుంది ఇక మళ్ళా వాళ్ళ ఫ్యామిలీలో పిలుచుకుంటారు. చుట్టాలలో తలెత్తుకోలేకపోయినా అన్నాడు. ఇవన్నీ మళ్ళా మాట్లాడుకుంటారు. వాళ్ళ చుట్టాలలో ఉండి ఆ అమ్మాయితో ఉండాలి. బాబు ఉన్నాడు, మంచిగా ఉంటాడు అబ్బాయి. ఇప్పటికైనా ఇక ఆయనకి తెలిసి వచ్చింది, మంచి స్టార్ట్ వచ్చింది అమ్మాయికి అబ్బాయికి. ఎందుకు ఇట్లా చేసుకున్నారో ఇక అయిపోయింది. ఈశ్వర్ సాయి వ్యక్తిత్వం ఏంటిదండి అంటే కొంతమంది నిన్న ఒక వీడియోలో చూడటం వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఫ్రెండ్, మీరు కూడా విన్నారా వీడియో? వాయిస్ రికార్డ్ మాట్లాడడం జరిగింది, కాల్ మాట్లాడడం జరిగింది. ఈశ్వర్ సాయి ఎవరైనా అమ్మాయిలతోని డ్యాన్స్ అవి నడుము అవి పట్టుకున్నప్పుడు అబ్బాయి వాళ్ళు దీన్ని వెయ్యాలి అన్న కాన్సెప్ట్ తోనే అట్లా మాట్లాడతాడని ఒక ఛానల్లో వాళ్ళ ఫ్రెండ్ అవును అలాంటి మాటలు మాట్లాడతాడు. తాగినప్పుడు తన నిజ స్వరూపం బయటికి వెళ్తాడు. తాగినట్టు ప్రూఫ్ చేసిండు అబ్బాయి చేసిండు. అదే అంటున్నాడు. ఇంకోటి ఆ అమ్మాయిలను పడతాడు, ఈ అమ్మాయితో ఇలా అని చెప్పి అబ్బాయి చెప్పిండు కదా. డైరెక్ట్ ఉన్నాడు కదా క్యాండిడేట్ వాయిస్ తెలియదా? ఎవరో బయటికి పట్టుకొస్తే నిజాలు చెప్పడా? అంటే అంత గట్టిగా చెప్పిండంటే అతని ముంగట జరిగింది కావచ్చు. ఇట్లా షేర్ చేసుకున్నాడు ఏమో. అబ్బాయి చెప్పిండంటే ఉత్తరం చెప్తారా? ఇప్పుడు మీరు ఉన్నారు, నన్ను ఏదైనా చెప్పండి చెప్తారా నేను? అది నిజం లేదు చెప్తే ఎట్లుంటే తర్వాత ఉల్టా కదా. అది కరెక్టే. అబ్బాయి ఏమైనా చెప్పొచ్చు, అబ్బాయి ముంగట ఏమైనా జరగవచ్చు.
ఆ అబ్బాయిని కూడా పట్టుకొచ్చి నలుగురు నేను అనేది ఏంటంటే ఒక కో ఆర్టిస్ట్ ఒక పొట్టకూడ కోసం ఒక ఫేమస్ కావాలని ప్రతి ఒక్క ఇంటికి బాధ్యత ఉంటుంది. నీకు ఎలా బాధ్యత అంటే వచ్చిన నీ సైడ్ యాక్టర్స్కి చేసే వాళ్ళకు అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నది అంటున్నాం. కొంతమందికి కోపాలు కూడా ఉంటాయండి, ఉమ్, ఈర్ష్య కూడా ఉంటుంది డెవలప్ అయినప్పుడు. ఉమ్, కాబట్టి చెప్పినా చెప్తారు, ఉమ్, లేనిపోని మాటలు ఇంకా పుట్టిస్తారు. ఓకే. హిందీలో కూడా ఉంది, చీలుడి అంటే భైసుడి అంట. అవును. ఆ? ఉమ్. అట్లా ఓకే. ఇదంతా పక్కన పెట్టేస్తే ఫోక్ వాళ్ళు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారండి? అంటే ఫోక్ అని ఎక్కడ కూడా ఎవరు కూడా వాడలేదు కదా. ఫోక్ వాళ్ళు వచ్చేసి ప్రెస్ మీట్ జానులీరి కానివ్వండి, శేఖర్ వైరస్ అన్న కానివ్వండి, వీళ్ళందరూ కలిసేసి ఒక కమిటీ ఫామ్ అయ్యి ఎందుకు అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది? అంటే ఫోక్ అని ఎక్కడ వాడలేదు. ఫోక్ ఆర్టిస్ట్ అని వాడవచ్చు కానీ పేరు, ఎందుకంటే వాళ్ళు అదే ప్రొఫెషన్ కాబట్టి. ఫోక్కి ఎవరు నిందించలే కదా, వీళ్ళు ఎందుకు వచ్చారన్నది చాలా మంది అంటున్నారు. అది చాలా మంది అదే అంటున్నారు, వీళ్ళు ఎందుకు మీటింగ్ పెట్టి వాళ్ళు మా వాళ్ళు కాదు ఇది అనడం అని వింటున్నా చూస్తున్నా. జానులిరి ఎందుకు స్పందించిందంటే ఎవరో వీడియోలలో కమిట్మెంట్ గురించి మాట్లాడితే ఆమె స్పందించింది. తప్పులేదు కదండి, ఒక ఆడపిల్ల అన్నం తింటుంది, ఒక మంచిగా నిలబడ్డది. ఆ? ఆమె ఇండిపెండెంట్గా ఇప్పుడు ఒక డీలా గెలిచింది, మంచిగా ఒక మహిళగా ధైర్యం. ఆడవాళ్ళు చాలామంది అమ్మాయిలు ఇన్స్పైర్గా ఆమెను తీసుకుంటారు. ఆ అమ్మాయి కష్టపడి ఈ దాకా వచ్చింది, స్పందించింది. పోగులో తింటుంది, వాళ్ళ ఫ్యామిలీ మంచిగా కష్టపడి ఈ రోజు దాకా వచ్చింది కాబట్టి ఆమె స్పందించింది. స్పందించగానే కదా నువ్వు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు నువ్వు ఎందుకు కొట్టుకుంటారా అమ్మా అని ఆడోళ్ళు కూడా అంటారు, మగోళ్ళు కూడా అంటారు. కరెక్టే, ఆమె స్పందించాలి కదా. ఆమెకు బాధ అనిపించింది ఫోకులాగా ఇట్లా జరుగుతుందని. దానికి నువ్వు ఆ హీరోయిన్ని తొక్కాలని చెప్తాను, నీకు ఎందుకు రాదండి? ఆమెకు ఫుల్ గిరాకీ ఉన్నది, ఫుల్ బిజీ ఉంది ఆ అమ్మాయి జానులీరి. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఈమె ఫేమస్ కావడం వల్ల మాధురి రాథోడ్ తర్వాత జానులీరి గారికి షూటింగ్స్ లేక ఈమె తొందరగా వచ్చేసి చెప్పుకుంటే ఇక మన సీట్ పదులంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అట్లా డిగ్రేడ్ చేస్తుందని చెప్తున్నారు. మీరు చూస్తున్నారు కామెంట్లు చూస్తూ చాలా మంది రీల్స్ పెడుతున్నారు జానులీరి గురించి. ఒక్కటి కూడా పాజిటివ్ లేదు. ఎందుకు కావచ్చు అంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది? ఏమో మరి పాపం ఆ అమ్మాయికి ఫస్ట్ నుండి ఇట్లా ట్రోల్స్ చేస్తూ అంటారు. ఇగో ఒక మహిళ, ఆమె కూడా ఆడపిల్లనే, ఒక బాబుని పట్టుకొని ఇంతవరకు ఆమె సక్సెస్లో ఉన్నది, ఆమె కూడా ఒక పేరు తెచ్చుకున్నది. అంత సక్సెస్లో ఉన్నప్పుడు ఆడపిల్ల కాబట్టి మనం కూడా అలా చేయడం తప్పు. ట్రోల్స్ చేయొద్దు. మంచి అమ్మాయి మా దగ్గర ఉన్నప్పుడు మంచిగా వర్క్ చేస్తుంది, మంచిగా అంటే ఎక్కడ కూడా పొగరుగా చూపెట్టదు, మంచిగా వర్క్ చేస్తుంది, వస్తుంది, ఆమె పని ఆమె చేస్తుంది, మంచి కష్టపడుతుంది, వెళ్ళిపోతుంది. కానీ ఈమె మీద చాలా వీడియోస్ చేసి నువ్వు శుద్ధ పూసావా, నువ్వు అది చేసినావు, గతం నీది మర్చిపోయినావా సంథింగ్ అంటున్నారు. అది ఒక అమ్మాయికి అంటున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు మాధురి రాథోడ్ అట్లా రెడ్ హ్యాండెడ్గా అక్కడ దొరికినా కూడా మాధురి రాథోడ్కి ఎక్కడ కూడా నెగిటివ్ లేదు. ఈ అమ్మాయి వచ్చేసి చెప్పడం వల్ల ఈమె గతం తవ్వుతున్నారు ఎందుకు? అది ఆమె పర్సనల్ లైఫ్ అండి. అదే ఇప్పుడు ఆమె ఎన్ని స్ట్రగుల్స్ పడ్డదో అవన్నీ ఎవరు తెలుసా అండి? ఎవరికైనా స్ట్రగుల్స్ ఉంటాయి, స్ట్రగుల్స్ తర్వాత నిర్ణయం తీసుకుంటారు, విడిపోవాలా కలుసుకోవాలా వాళ్ళ ఇష్టం అండి. ఫోక్ ఆ పర్సనల్ విషయాలకు అది లేదండి. ఇప్పుడు ఒక్కటి పాపం ఆమె పర్సనల్ విషయాలు ఏమున్నాయో అమ్మాయి ఎన్ని స్ట్రగుల్స్ పడ్డది, ఆమెకు ఇష్టం లేదు కావచ్చు, ఆమె లైఫ్ ఆమెను బతకనియండి. అంటే గతంలో ఆమె కూడా ఒక వీడియో చేసిందని వదిలేయండి ఇక్కడ వరకే నా అని చెప్పడం జరిగింది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతుంది అన్నది క్వశ్చన్ చేస్తుండే చాలా మంది. ఒక్కటేనండి, మట్టిలో మాణిక్యాలు. ఇప్పుడు బుల్లెట్ బండి లక్ష్మణ్ సాంగ్స్ తీస్తున్నాడు, కొన్ని కోట్ల మంది చూస్తున్నారు, చాలా పైసలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు తర్వాత నాగదుర్గ మట్టిలో మాణిక్యమే, తర్వాత చాలామంది, అవును ఎంతమంది మదిన్ సినిమాలు కొడతాడు, కళ్యాణ్ కొడతాడు, బబ్లూ తీస్తాడు సినిమా, తర్వాత శివ వెల్పులో తీస్తున్నాడు, అమ్మాయి కూడా సినిమా తీసింది. ఇవి అంటే ఇప్పుడు టోనీ, అక్షిత్, కిట్టు, మేము అందరము ఎంత కష్టపడే మట్టిలో మాణిక్యాలే కదా. ఇప్పుడు శేఖర్ వైరస్ అంత హిట్ అయ్యిండు పాపం, ఆయన ఎంత కష్టపడితే అంత హిట్ అయ్యిండు. జానులిరి ఇవాళ ఒక స్థాయిలో ఉన్నారు, దిలీప్ దేవగన్ ఉన్నాడు, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్ లేరండి, ఎంతమంది కెమెరామ్యాన్లు లేరండి, చాలామంది కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. మేము సపోర్ట్ చేస్తున్నాం, కొత్త వాళ్ళకు కూడా చేస్తున్నాము. మా యూనియన్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు త్వరలో ఒక పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాము. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, అర్ధరాత్రి అయినా ఇప్పటి నుండి చెప్తున్నా,
ఎవరైనా ప్రాబ్లం ఉన్నది నా దగ్గరకు వస్తే నేను ఒక మెంబర్గా కానీ ఒక సభ్యుడిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. నా వెనకాల చాలామంది టీములు ఉన్నారు, ఒక 500-600 మంది ఉన్నారు. మేము 100% వాళ్ళకి న్యాయం చేస్తాము. 2 సైడ్లు ఆలోచించి 100% చేస్తాము. త్వరలో మీ ప్రెస్ మీట్ పెట్టి ఒక పెద్ద మీటింగ్ పెట్టి మా యూనియన్ గురించి నేను క్లారిటీ ఇవ్వబోతున్నా. 100% త్వరలో చూడండి. అందులో అన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి. కెమెరా డిపార్ట్మెంట్ ఉంటుంది, తర్వాత మేకప్ మ్యాన్ ఉంటారు, ఆర్ట్ డైరెక్టర్స్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు, హీరోలు ఉంటారు, హీరోయిన్లు ఉంటారు, ప్రొడ్యూసర్లు ఉంటారు, డైరెక్టర్లు అందరూ ఉంటారండి ఆ డిపార్ట్మెంట్లో. ప్రతి ఒక్క కార్యకర్త కానించి ప్రతి ఒక్కరు ఉంటారు, ఆర్టిస్టులు కూడా ఉంటారు. వాళ్ళకు మేము కార్డులు ఇస్తాము. 100% ముందు పెద్ద మీటింగ్ పెట్టబోతున్నా. ఎవరైనా మీ మీడియా తరపున చెప్తున్నాను, 100% ఎవరికైనా ఎప్పుడైనా ఏ ప్రాబ్లం ఉన్నా మేము 100% వస్తాం. మీరు వస్తారు. ఓకే, వెరీ గుడ్. ఇంకోటి, ఇప్పుడు ఇది సొల్యూషన్ మీ ఈశ్వర్ సాయి మాధురి రాత్రితోనే స్టార్ట్ చేయొచ్చు కదా న్యాయం చేయడానికి. సాంగ్స్ రెడీగా ఉన్నాయి, వాళ్ళు వస్తే ఇస్తా, పక్కా ఇస్తాం. ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ చేపిస్తారా? వాళ్ళు చేస్తా అంటే చేసుకోవచ్చు, కానీ ఎవరు ఒప్పుకుంటారండి? మీడియా వాళ్ళందరూ నవ్వుతారు, ఎన్నో షికార్లు అవుతాయి, ఎన్నో పుకార్లు అవుతాయి, బయట అందరూ ట్రోల్స్ చేస్తారు. ఇంత జరిగిన తర్వాత కూడా మాధురి అంటారు వాళ్ళని పాపం. అవును, ఏదో వాళ్ళని కలపాలని అనుకుంటారు కానీ చెయ్యాలి అని. వాళ్ళ కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, వాళ్ళ బతుకు వాళ్ళని బతకనియండి. ఎందుకు? ఇప్పుడు వాళ్ళ బ్రతుకు వాళ్ళ బ్రతకడానికే ఉన్నారు కదా, వాళ్ళే రోడ్డుకి ఎక్కిరు కదా, మనం ఏం చేస్తాం. ఇంకొకటి అండి, ఫోక్లో అమ్మాయిలు ప్రొడ్యూసర్స్ని కానీ హీరోస్ని కానీ ఎవరిని కూడా అన్నా అని పిలిస్తే ఆఫర్లు ఇవ్వరు, టచ్లో ఉండాలని చెప్పారు. మొన్న ఒకటి రిలీజ్ అయింది, ఒక అమ్మాయి చెప్పడం జరిగింది. విన్నారా అది? నేను చూడలేదు, ఎవరో అంటే విన్నా. అది అన్న అంటే ఆఫర్స్ ఉండవు, ఎప్పటికీ టచ్ లో ఉండాలని చెప్తారట. అదేంటి? అది ఫోకోలు కాక బయట వాళ్ళు కొంతమంది ఏదో షార్ట్ ఫిలిం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి బయట వాళ్ళు అవన్నీ ఫోక్ చేసేటోళ్ళు ఈ సాంగ్స్ మీద వాటి మీద బతికేటోళ్ళు ఇట్లా మాట్లాడరండి. ఓకే, నన్ను కూడా ఎంతోమంది అన్న అంటారు, కొంతమంది సార్ అంటారు. అట్లా కాదండి. ఏదో జస్ట్ బయట వాళ్ళు వచ్చి మేము సాంగ్స్ తీస్తాను, మేము అది చేస్తున్నాం అంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడతాం. వాళ్ళని తీసుకొచ్చి మా ఫోక్లో నెట్టద్దు. మేము ఇప్పుడు దాని గురించి ఒక చర్య తీసుకుంటాం. ముందు నేను 100% నేను అర్ధరాత్రి అయినా వాళ్ళ కోసం న్యాయం చేయడానికి రెడీగా ఉన్నా. 100% చేస్తా. ఎవరు అవునన్నా కాదన్నా నేను ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీ ఉంటా. ఓకే, కానీ ఇప్పుడు మీరు రూమ్స్ ఇచ్చినప్పుడు అమ్మాయికి అబ్బాయికి ఒకటే కల్పిస్తారా, పక్క పక్కకి ఇస్తారా? అట్లా ఉండదండి. హీరోయిన్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మేకప్ లేడీస్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఇస్తాం, అబ్బాయి వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ గిన్స్ వస్తే వాళ్ళకి ఇస్తాం. అట్లేముండదు. కలిసి ఎందుకు ఇస్తారండి? అంటే జుమేదారు ఎవరు ఉంటారు, అంటే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఒక ప్రొడక్షన్ కి పిలిచినప్పుడు బాధ్యత ఎవరిది ఉంటుంది? అవునండి, ఇప్పుడు హీరో వస్తే హీరోకు రూమ్ ఇస్తాము, హీరోతో ఇంకో అబ్బాయో ఎవరెవరు ఉంటారు, అమ్మాయి వస్తే అమ్మాయి లేడీస్ తో ఉంటది. ఇవన్నీ తప్పు ముచ్చట్లు. అంటే ఒక రూమ్ కి అంటే ఎంత క్లోజ్ ఉన్నా మనం ఒక ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు ఎంత ఫ్రెండ్స్ అయినా ఎంత క్లోజ్ ఉన్నా ఇలాంటి రూమర్స్ వస్తాయని ఒకరు ఆలోచిస్తారు కదా. అంటే అలాంటి సంఘటనలు ఎవరు బాధ్యత తీసుకుంటారు ప్రొడక్షన్లో? ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్కి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, దానికంటే ఒక మేనేజర్ ఉంటాడు, అన్ని చూసుకుంటాడు. ఆర్ట్ డైరెక్టర్స్, మేనేజర్లు ఉంటారు. ఓకే, వాళ్ళందరూ ఎవరెవరికి ఎంతమంది వస్తున్నారో వాళ్ళకి రూమ్లు ఇచ్చి ఇవన్నీ చూసుకుంటారు. ఇప్పుడుండి అయితే కంపల్సరీగా అన్నీ తెలిసిపోతుంది. ఇక పోలీసు పర్మిషన్ కూడా తీసుకోవాలట. నాకు తెలిసింది వేములవాడ చుట్టుపక్కల ఎక్కడ షూట్ చేసినా పోలీస్ పర్మిషన్ తీసుకొని చేయాలట. ఇప్పుడు రెడ్డి భవన్ అనేది ఒక వేములవాడకు వచ్చే ప్రతి ఆర్టిస్ట్ అదొక భవన్, ఓయో రూమ్ కాదు, మంచి, అది చాలా తక్కువ, చీప్ అండ్ బెస్ట్లో. వాళ్ళు కూడా ఇప్పుడు పాపం భయపడతారు ఇవ్వడానికి. ఇప్పుడు చూసి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకుండా ఆధార్ కార్డు ఇట్లా తీసుకొని ఇస్తారు. ఇంకో డౌట్ అండి, అసిస్టెంట్ వాష్రూమ్ లో ఉన్నాడని చెప్పడం జరిగింది. డోర్ దగ్గర అసిస్టెంట్ ఉన్నాడు, మళ్ళీ వాళ్ళే వీడియోలో చెప్పారు, మాకైతే తెలియదు అబ్బాయి అసిస్టెంట్ అని. ఇగో ఇదే అసిస్టెంట్ అని చూపెట్టడం జరిగింది. దీని మీద ఏమంటారు మీరు? అసిస్టెంట్ పట్టుకొని వస్తే తెలిసిపోతుంది నువ్వు నిజంగా ఉన్నవారా అని వాళ్ళు తలిగిస్తే వాడే చెప్పేస్తారు కదా. పోలీసు వాళ్ళు తలిగిస్తారు కదా, కరెక్ట్ చెప్పాలి. పోలీసు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తప్పు చెప్పినా కానీ పోలీసు వాళ్ళు నిజాలు తీస్తారు. అమ్మాయి దగ్గర తీస్తారు, అబ్బాయి దగ్గర తీస్తారు, వాళ్ళ భార్య దగ్గర తీస్తారు. ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, ఇంకొకటి ట్రోల్ చేసి అమ్మాయి ఉంది కదా ఒక ఆమె బాగా కామెంటరీ, ఆమెను కూడా అడుగుతారు. కానీ ఆ అమ్మాయికి ఒకటే అంటున్నాను, మాధురి రాథోడ్ 10 మంది దగ్గర ఎవరి దగ్గర పోయింది అది ఒకటే ప్రూఫ్ చూడాలి, మిగతా అంతా పక్కన పెట్టేయండి. అడుగుతాం, మేము కూడా అడుగుతాం. ఎట్లా చెప్పినావు అమ్మ, కామెంటరీ ఎట్లా ఇచ్చినావు అని మేము కూడా, మాకు అవకాశం అంతా 100% మీడియా ప్రకారంగా మీ ముందర కూడా అడుగుతానా, చెప్పమ్మా ఆ అమ్మాయి ఎక్కడ, నువ్వు అప్పుడు చెప్పలేవు మరి 10 మంది అని ఓపిక పట్టినావా, ఇప్పుడు చెప్తున్నావు? అదే కదా. విశాల్ ఎవరు అసలు? విశాల్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళ హస్బెండ్ కావచ్చు.
ఆ అబ్బాయి కూడా ఆపడానికి ట్రై చేయలేందుకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఫీల్ అయ్యారు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనగానే ఎందుకు అట్లా విశాల్ ఫీల్ అయ్యారు? పేరు ఫేమస్ అయిపోయింది, అమ్మాయి వాయిస్ ఫేమస్ అయిపోయింది, మొత్తం పాటలు డబ్బింగ్ చెప్పించుకుంటారా మీ ఫోక్ లో? ఒక పాట పాడించకపోయారు? ఆల్రెడీ పాటలు వచ్చినాయి, దీని మీద వచ్చేసి ఏ ఐదులు వాడుతున్నారు కదా. విశాలు తలుపు ఎవరు తీశారు అదొకటి, వీళ్ళది 10 మంది అంటాది, ముద్దు పెట్టావా అంటారు, ఏమో పాటలు రీల్స్ వచ్చేస్తున్నాయి. సరే ఇయో మనం మాట్లాడుకుంటున్నాం, పాపం పోనీ ఇంకా అమ్మాయి లైఫ్ ఆమెను కొంచెం వదిలేండి. ఇప్పుడు మాధురి రాథోడ్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఇప్పుడు ఈశ్వర్ సాయి మీద, కేసు వైఫ్ పెడతారు, మీద? కేసు పెడతారు, 100% కేసు పెడతారు. అమ్మాయి ఇంత బ్లేమ్ అయినాక వాళ్ళు ఊకోరు, ఎవ్వరు ఊకోరు, కేసు పెడతారు. తెలుస్తుంది కదా, ఇంకొక 2-3 రోజుల్లో మొత్తం క్లియర్ గా బయటకు వచ్చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ తో మీకు సంప్రదించడం అంటే అమ్మాయి చిన్నది అంటే మేజర్ అంటారు కానీ ఓ పెద్ద 30-40 ఏళ్ళ అమ్మాయి కాదు, చిన్న ఏజ్ అమ్మాయి కదా. ఆమెకు స్ట్రెస్ వాళ్ళ సిస్టర్ తో మాట్లాడేది తెలుసుకుంది, వేరే వాళ్ళు మాట్లాడారు. అమ్మాయి కొంచెం డిప్రెషన్ లో ఉంది. ఇక ఈయన వచ్చాడు బయటికి, ఇప్పుడు ఆమె కూడా వస్తారు, ఎవరు ఊకోరు కదా, ప్రెస్ మీట్ తీసుకొస్తారు, చెప్తుంది, నిజాలు చెప్పేస్తుంది. ఏదన్నా రాతపూర్వకంగా పోలీస్ స్టేషన్ లో జరుగుతుంది, ఏం జరగాలనో ఇక కాంప్రమైజ్ అవుతారా లేకపోతే ఏమైతే తెలిసిపోతాయి కదా. నేను అనేది ఏంటంటే ఇంతటితో వదిలేసి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ బతుకుతే బాగుంటది అనుకుంటారా. అందరు వదలడానికే ఉన్నది. ఏంటంటే ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని అందరు ఎవరైనా కూడా అమ్మాయికి ధైర్యం చెప్దాం. అమ్మాయికి మనం ప్రపంచంలో ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం కొంచెం ఎక్స్క్యూజ్ చేసేసి ఆ అమ్మాయి లైఫ్ ఏమైనా బతకనిద్దాం, తాపకు దాన్ని ఎవరు పడుస్తున్నారు, రోజు వాళ్ళే పడుచుకుంటారు కదా. ఇక చెప్తున్నా ఆపేస్తే బాగుంటుంది. ఈశ్వర్ సాయి ఎక్కడ ఉన్నాడు, ఏ ఊర్లో ఉన్నాడు? ఏడున్నాడో ఇన్ఫర్మేషన్ ఇయ్యాడు. మెట్ల మీద ఒకసారి, చైర్ మీద ఒకసారి కూర్చొని వీడియోస్ చేస్తున్నాడు. ఎక్కడున్నా ఎప్పుడైనా చెప్పర్లే కానీ టైం వస్తే ఎవరితోనే మాట్లాడుతున్నా, ఫోక్ పెద్దవాళ్ళతో ఎవరితోనైనా ఇప్పటిదాకా లేదు. ఆయన ఎవరితో మాట్లాడుతాడు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు. డిప్రెషన్ లో ఏం స్క్రిప్ట్ ఇస్తే అది చెప్పుకుంటూ పోతున్నాడు. అంటే ఒకటేసారి ఇంత చిన్న అంటే పాపం 1 year పెద్ద ఆయన చిన్న కష్టపడకుండా వచ్చినా కూడా, జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చినా కూడా 1 year లోనే ఇంత స్టార్డమ్ తెచ్చుకున్నాడు కదా. దీని వెనకాల ఎవరైనా బుక్ చేశారా? ఉన్నది ఎవరైనా ఓల్డ్ హీరోయిన్ అని కూడా అంటున్నారు. ఆ ఓల్డ్ హీరోయిన్ ఎవరు? చెప్పినా ఇంత ముందే, అట్లేం లేదు, ఇన్ఫర్మేషన్ వచ్చేది అంతే. ఫోన్ చేయగానే వెళ్ళిపోయారు. విశాల్ అనుకుంటా. ఓకే. అంటే మీరు కూడా చాలా ప్రాజెక్ట్ చేస్తుంటారు ఫోక్ లో ఎప్పుడు వచ్చారన్న మీరు? నేను ఫోక్ లో ఒక 7-8 years 8 years నేను ఆల్రెడీ 15 years ఇండస్ట్రీలో ఉన్నా. ఓకే. 15 years చల్లి ఇలాంటి సంఘటనలు అంటే ఇప్పుడు అంటే మీడియాకి వచ్చింది, ఇలాంటి సంఘటనలు వీడు అంటే అమ్మాయిని ఇట్లా ఎగతాళి చేయడం కానీ, అబ్బాయి ఎంబడి అమ్మాయి పడడం, అమ్మాయి ఎంబడి అబ్బాయి, ఇట్లాంటి ఎప్పుడైనా ఎదురైనాయా? మన ఫోక్లో అయితే నాకు ఇప్పటివరకు నా దృష్టికి అయితే రాలేదు. ఇక వేగా మనం దీంట్లో న్యూస్లలో చూస్తాం, దాంట్లో చూస్తే బయట ఇష్యూలు అన్నీ చూస్తుంటాం. మా దృష్టికి అయితే రాలే, ఇక ముందు వస్తాయేమో, వస్తే దానికి కంపల్సరీ ఖండిస్తాం. అసలు ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు ఎవరిని సంప్రదించాలన్నా ఇది ఒకసారి చెప్పండి. ఎవరికైనా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకైనా కూడా, ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా కూడా చెప్తున్నాము, అమ్మాయిల్ని అబ్బాయిల్ని పంపియండి ఫోక్లో. ఇగో ఏదో జరిగిందని మీరు ఎవరు భయపడద్దు, మీ ఫ్యామిలీతో రండి, షూట్స్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తున్నాము. ఇక ముందు నుండి ఎప్పుడైనా ఇష్యూ వస్తే నేను చెప్తున్నా కదా, నేను ఉంటాను, మా టీం ఉంటుంది, 100% మేము వాళ్ళ దగ్గర పోతాం, మాట్లాడతాం, ఫోక్ను కాపాడుకుంటాం అందరం. నా ఒక్కరిదే బాధ్యత కాదు, నేను ఒక మెంబరే, నేను పెద్ద అదే అనుకుంటలేను. నేను 100% ఒక ఫోక్ మెంబర్. మా కలమ్మ తల్లిని మేము కాపాడుకుంటాం, మా మీద బురద తల్లద్దు. సినిమా వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు సాంగ్స్ తీస్తున్నారు, సినిమాలలో కూడా సినిమా సాంగ్స్, మా సాంగ్స్ సినిమాలో పెట్టుకుంటారు. కాబట్టి దయచేసి మా ఫోక్ను మేము కాపాడుకుంటాం 100%. ఓకే. ఫోక్ లో రావాలంటే ఏం కావాలి అసలు? డ్యాన్స్ కావాలనా లేకుంటే అందంగా ఉండాలనా? టాలెంట్ ఉండాలి. ఓకే. ఈశ్వర్ సాయి ఎలా ఉండేదండి సెట్లలో? ఎలా ఉంటాడు అబ్బాయి? వచ్చి ఎలా పోతుంటాడు? బాగానే ఉంటాడు, మంచిగా ఉంటాడు, తన వర్క్ తను చేసుకుని వెళ్ళిపోతాడా? ఓకే. మాధురి రాథోడ్తోని మీరు ఎలా ఉండే సెట్ లో? మాధురి రాథోడ్ మంచిగా మాట్లాడతాడు, అమ్మాయి మంచిగా మాట్లాడతాడు, అబ్బాయి మంచిగా మాట్లాడతాడు, వర్క్ చేసుకుంటారు. కానీ ఇట్లా ఉంటుందని మనం అనుకోము. ఇన్నర్ ఫీలింగ్స్ ఎవరికి తెలియదు కదా. కానీ ఫాలోవర్స్ కూడా పెరిగిపోయారండి, 1,00,000 ఫాలోవర్స్ పెరిగారు అమ్మాయికి. మస్తు పెరిగినారు, అమ్మాయికి సింపతి వచ్చేసింది. ఓకే, మీ అందరికి చెప్తున్నా, చాలు ఇక చాలా అని వెళ్ళిపోతున్నారు. కానీ ఒకటే ఏంటంటే ఎప్పటికైనా నేను కోరేది ప్రతి ఒక్కరికి, ప్రతిది ఇంట్లలో జరిగేదే. వీళ్ళు ఒక సెలబ్రిటీస్ కాబట్టి బయటకు వచ్చింది, తొందరపడి ఇలాంటి వీడియోస్ బయట పెడితే మాత్రం ఎవ్వరు ఆపలేరు. మీరు నెక్స్ట్ డే కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది సర్దుమనుకుంటే ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇది జీవితాంతం బ్రతికినంత కాలం ఉంటాయి ఈ వీడియోస్. ఇప్పుడు ఎవ్వరు తీయలేరు, 1,000 లక్షలు
వీడియోస్ అయిపోయినాయి, ఎవరి ఛానల్స్లో చూడు ఇవే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు దండం పెట్టినా క్షమించినా మాధురి కాళ్ళు కడిగి నువ్వు నెత్తి మీద వేసుకున్నా కూడా ఆ వీడియోస్ ఎక్కడికి పోవు. ఆమె స్టార్ అయినాక పెద్ద హీరో అయినాక ఇది తీసుకొచ్చి ముందర చూపెడతారు, గతంలో ఇట్లా చేసిన అట్లా అంటారు. అది కాబట్టి మీరు మీ పరిధిలో ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.